హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ ప్రైవేట్ క్లౌడ్ మోడల్. ప్రైవేట్ క్లౌడ్ మోడల్ అంటే ఏంటి, అదేవిధంగా దాని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటి అనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చూడండి, ప్రైవేట్ అంటే ఏంటి? పబ్లిక్ అంటే అందరూ యూజ్ చేసుకుంటారు, ప్రైవేట్ అంటే పర్టికులర్గా ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు మాత్రం యూజ్ చేసుకుంటారు. సో అందువల్ల ఇది చాలా సెక్యూర్గా ఉంటుంది. సో చూద్దాం, చూడండి. ఫస్ట్, ద ప్రైవేట్ క్లౌడ్ ఈజ్ ఆపరేటెడ్ ఓన్లీ విత్ ఇన్ ఏ సింగిల్ ఆర్గనైజేషన్. సో విత్ ఇన్ ఏ సింగిల్ ఆర్గనైజేషన్, ఒక ఆర్గనైజేషన్ మాత్రం యూజ్ చేసుకుంటుంది, వేరే ఆర్గనైజేషన్ యూజ్ చేసుకోవటానికి లేదు. నెక్స్ట్ చూడండి, హౌఎవర్ ఇట్ మే బీ మేనేజ్డ్. సో ఇది మేనేజ్ చేయబడుతుంది ఎవరి చేత? ఇంటర్నల్లీ బై ద ఆర్గనైజేషన్ ఇట్ సెల్ఫ్. దానికి అదే మేనేజ్ చేస్తారు. లేదంటే దాంట్లో ఏమన్నా ఇష్యూస్ వస్తే థర్డ్ పార్టీ వేరే వాళ్ళు వచ్చి దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, ఏ ప్రైవేట్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ప్రొవిజన్డ్ ఫర్ ఎక్స్క్లూజివ్ యూజ్ బై ఏ సింగిల్ ఆర్గనైజేషన్. సో ఎవరి కోసం ఇది పర్టికులర్గా తయారు చేసేది? సింగిల్ ఆర్గనైజేషన్ కోసం మాత్రమే తయారు చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే చూడండి, సింగిల్ ఆర్గనైజేషన్ కంప్రైజింగ్ మల్టిపుల్ కన్స్యూమర్స్. సో ఒక ఆర్గనైజేషన్లో చాలామంది పనిచేస్తారు కదా, సో వాళ్ళందరికీ వెళ్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇట్ అలోస్ ఫర్ ఇంక్రీజ్డ్ సెక్యూరిటీని ఇంక్రీజ్ చేస్తుంది, రిలయబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది, పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, సర్వీసెస్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇన్నింటిని ప్రైవేట్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్, లైక్ అదర్ టైప్ ఆఫ్ క్లౌడ్స్, వేరేలాగే ఇదేం చేస్తుందంటే ఇట్ మెయింటైన్డ్ ద ఎబిలిటీ టు స్కేల్ క్విక్లీ అండ్ ఓన్లీ పే ఫర్ వాట్ ఈజ్ యూజ్డ్ వెన్ ప్రొవైడర్ బై ఏ థర్డ్ పార్టీ. సో థర్డ్ పార్టీ అనేది ఏదైతే ఇచ్చిందో దాన్ని మాత్రం యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏంటంటే పే వైజ్గానే ఉంటుంది, అంటే ఖచ్చితంగా అమౌంట్ అనేది పే చేయాల్సిందే, ఫ్రీగా దొరకదు. పబ్లిక్ అనేది ఏంటి, మనకి పేగా ఉంటుంది, ఫ్రీగా కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఏంటి, ఓన్లీ పేయబుల్. నెక్స్ట్, ఇట్ అలౌస్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ టు బి యాక్సెసిబుల్ విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్కి మాత్రం, విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ మాత్రమే ఏం చేస్తుందంటే సిస్టమ్స్ని, సర్వీసెస్ని యాక్సెసిబుల్గా ఉంచుతుంది. అంటే వాళ్ళు మాత్రం యూజ్ చేసుకోగలుగుతున్నారు, బయట వాళ్ళు యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు. ఇది వచ్చేసరికి దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, ఇది క్లౌడ్, ఓకేనా, ప్రైవేట్ క్లౌడ్. సో ఇక్కడ ఈ క్లౌడ్లోనే అందరూ ఉంటారు, కానీ పబ్లిక్ క్లౌడ్లో డేటాని బయట నుంచి యూజర్స్ అనే వాళ్ళు యాక్సెస్ చేసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి యూజర్ కూడా లోపలే ఉంటాడు. చూడండి, యువర్ అప్లికేషన్ యువర్ ఇన్ఫర్మేషన్, నీ అప్లికేషన్ నీ ఇన్ఫర్మేషన్ కూడా క్లౌడ్లోనే ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు, నీ ఇన్ఫర్మేషన్ని నీ అప్లికేషన్ నుంచి యాక్సెస్ చేసుకుంటావు. సో ఇక్కడ చూడండి, ఎంటర్ప్రైజ్ ఐటీ రిసోర్సెస్ ఉంటాయి, వాటిని యాక్సెస్ చేసుకుంటావు. క్లౌడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది, ఎంటర్ప్రైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుంది, ప్రొవైడర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి, ఓకేనా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ యూజర్ అనే అతను కూడా దాంట్లో ఒక భాగంగానే ఉంటాడు. సో అందువల్ల సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, దీని యొక్క అడ్వాంటేజెస్ ఏమిటో చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్, హై సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. చాలా హై సెక్యూరిటీ ఉంది, ప్రైవసీ కూడా ఎక్కువగా ఉంది. ఎలా అంటే చూడండి, నాట్ అవైలబుల్ టు పబ్లిక్ అవైలబుల్గా లేదు. అండ్ రిసోర్సెస్ ఆర్ షేర్డ్ ఫ్రమ్ డిస్టింక్ట్ పూల్ ఆఫ్ యర్ రిసోర్సెస్. సో ఇట్ ఎన్ష్యూర్ హై సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. సో అందువల్ల ఏంటంటే ఇది హై సెక్యూర్గా ఉంటుంది, పబ్లిక్ అయితే షేర్ చేయట్లేదు కదా. నెక్స్ట్ చూడండి, మోర్ కంట్రోల్. సో ఎక్కువగా కంట్రోల్ చేయగలుగుతున్నాం దీన్ని, పబ్లిక్ని. చూడండి, ఇట్ కంట్రోల్స్ ఇట్స్ రిసోర్సెస్ అండ్ హార్డ్వేర్స్ దెన్ పబ్లిక్ క్లౌడ్ కంటే ఎక్కువగా దీన్ని కంట్రోల్ చేస్తాము, దాని యొక్క రిసోర్సెస్ని, హార్డ్వేర్ని. నెక్స్ట్, బికాస్ ఇట్ యాక్సెస్డ్ ఓన్లీ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. ప్రతి ఒక్క దాంట్లో కామన్ పాయింట్ ఏంటంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లోనే జరుగుతూ ఉంటుంది అని. నెక్స్ట్ చూడండి, కాస్ట్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. సో ఇప్పుడు చూడండి, నాట్ కాస్ట్ ఎఫెక్టివ్ కంపారిజన్ టు ద పబ్లిక్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే రిసోర్సెస్ అనేవి కాస్ట్ అయితే ఉండవు. యాక్చువల్గా ఇది కాస్టే, ప్రైవేట్ అనేది కాస్టే, కాకపోతే ఏంటంటే రిసోర్సెస్ అనేవి పబ్లిక్ కంటే తక్కువ కాస్ట్తో ఉంటాయి. రిసోర్సెస్, మనకు కావాల్సిన రిసోర్సెస్ అనేవి తక్కువలో ఉంటాయి, అంతేగా మోర్ ఎఫిషియన్సీగా పనిచేస్తుంది. ఇవి దీని యొక్క అడ్వాంటేజ్. మరి డిసడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. చూడండి, ఇట్ ఈజ్ ఓన్లీ, చూడండి ఫస్ట్ వన్ వచ్చేసరికి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయంట. ఇట్ ఈజ్ ఓన్లీ యాక్సెస్ లోకల్గానే యాక్సెస్ చేసుకోవాలి, గ్లోబల్గా యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉండదు, ఇది ఒక డ్రాబ్యాక్. నెక్స్ట్, మోర్ కాస్ట్ అనేది ఖచ్చితంగా ఎక్కువే. అయితే ఇక్కడ చూడండి, నేనేం చెప్పాను, ఇక్కడ రిసోర్సెస్ అనేవి మాత్రమే తక్కువ కాస్ట్లో ఉంటుందని చెప్పాను, ఓకేనా. కానీ కంపారిజన్ చేసుకుంటే పబ్లిక్ కంటే ఇది ఎక్కువ కాస్ట్లో ఉంటుంది. చూడండి, మోర్ కాస్ట్ దెన్ పబ్లిక్ కంటే ఎక్కువ కాస్ట్తో ఉంటుంది.
నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓవరాల్గా ఇదొక్క పాయింటే మీకు అర్థం అవ్వాల్సిన పాయింట్. అంటే పైన ఏమో నేను కాస్ట్ చూడండి నాట్ కాస్ట్ ఎఫెక్టివ్ అన్నాను, ఇక్కడ వచ్చరికి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నాను. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, రిసోర్సెస్ అనే ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోండి, మనకు అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఇన్ఫ్లెక్సిబుల్ ప్రైస్. సో ప్రైస్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండట్లా, సో పైన ఉన్న పాయింట్ లాగే ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ డిమాండ్స్ అంటే పర్చేసింగ్ న్యూ హార్డ్వేర్ ఈజ్ వెరీ కాస్ట్లీ. అదేవిధంగా సాఫ్ట్వేర్ కూడా కొత్తవి ఏమన్నా తెచ్చుకోవాలి అంటే కాస్ట్లీగా ఉంటాయి దీంట్లో ప్రైవేట్ క్లౌడ్ మోడల్లో. సో ఇది ఓవరాల్గా ప్రైవేట్ క్లౌడ్ మోడల్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్.